అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో జరిగినట్లే కనిపిస్తూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎటూ తేలలేదు అంశం. అటు ముసాయిదా బిల్లు గవర్నర్ దగ్గరనే ఉంది, మొన్న జీవో తీసుకొచ్చారు, అది కూడా అట్లే ఉంది. ఎక్కడ ముందడుగు పడతలేదు. ఇప్పుడు మొత్తం బీజేపీ మీద నేపం మోపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో అక్కడ సభ కూడా పెడుతున్నారంట. మేము చేసే ప్రయత్నం అంతా చేసినాం, ఇక మా చేతుల్లో ఏం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక పెద్ద సభ నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వార్త కూడా వచ్చింది, ఆర్టికల్ ఏంటంటే బైపోల్స్ జూబ్లీహిల్స్ బైపోల్స్ తర్వాతే స్థానిక ఎన్నికలట. ఇంక అయిపోయా. నేను గతంలోనే చెప్తున్నాను, నేను ఓ స్థానిక సంస్థలు రేపురా, ఓ స్థానిక సంస్థలు రేపురా, ఓ స్థానిక సంస్థలు రేపురా. నీవు రోజు పొద్దుగాలు లేస్తే ఎలా చూస్తే మళ్ళీ అదే ఉంటుంది గోడ మీద. అట్లే ఉంది కదా పరిస్థితి. ఈ నెలాఖరుతో ముగియనున్న హైకోర్టు ఆ డెడ్ లైన్ అంట. మరికొంత సమయం కావాలని కోరుతున్న ప్రభుత్వం అట. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలని హైకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మళ్ళీ హైకోర్టు పోతుంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవాలి. లే మళ్ళీ పోతారంట కోర్టుకు, ఈ మేరకు త్వరలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నెల 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ప్రభుత్వం సైతం అంగీకరించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లోనే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్ట సవరణలు బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఆయన వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా అవి అక్కడే పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై తుది నిర్ణయం రాకముందే ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తున్నది. జూబ్లీహిల్స్ తర్వాతే బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలడం కష్టమని ప్రచారం జరుగుతున్నది. ఈ లోపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. వచ్చే నెల 2 లేదా 3 వారంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందట. ఇప్పటికే తుది ఓటర్ల లిస్టును ఈసీ ప్రకటించింది. ఈ లోపే బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చినా వెంటనే ఎన్నికల నిర్వహణ కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక రేపు మాపు బీహార్ ఎన్నికల అదేది నోటిఫికేషన్ వస్తుంది, దాంతోపాటే జూబ్లీహిల్స్ కూడా వస్తుంది. అయితే ఇప్పట్లో లేవు, ఓ 2 నెలల వరకు మళ్ళీ ఎన్నికలు లేనట్లే కనిపిస్తూ ఉంది. ఇట్లా ఉంది పరిస్థితి. ఈ సర్పంచులు లేక ఊర్లలో చాలా ఘోరంగా అయినాయి ఊర్లు. అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకపోయినా కొంచెం అటు ఉంటుంది, కానీ సర్పంచుల ఊర్లలో లేకపోతే పలానా పడకేస్తుంది. ప్రజలకు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఏమో ఇక 42% రిజర్వేషన్లు వాళ్ళు ఎవరు రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు తెలపాలి, ఆమె సంతకం ఎప్పుడు పెట్టాలి, ఈయన ఎప్పుడు పెట్టాలి, గవర్నర్ గారు. ఎట్లుందంటే ఇది ఒంటి పేదలకు నక్కాశ పడ్డట్లే ఉంది. ఆ ఒంటే కిందికి తలకాయ ఎప్పుడు అనాలే, ఈ ఒంటే ఎప్పుడు అందుకోవాలి ఆ పెదవులను. గట్లుంది పరిస్థితి రాష్ట్రంలో. ఇప్పట్లో అయితే లేవు, మళ్ళీ వాయిదా పడ్డాయి. ఇక పడ్డట్టే కోర్టు కోతున్నారంట, అఫిడవిట్ దాఖలు చేస్తారంట. మాకు ఇంకా సమయం కావాలని. నా అంచనా ప్రకారం 3 నెలలు గడువు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో.